చెక్. ఇంత రాత్రైనా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మైక్ అంట చెక్. ఓకే అమ్మా, చెక్ వస్తుందా? ఇంకంతే ఏమో అన్నా, కొంచెం దగ్గర రండి. పెద్ద బండి లేదు కదా అన్నా. ఎన్నికలు వచ్చాయి అవునా? ఎంత ఇస్తారంట ఓటుకి? 5,000, 3,000, 5,000. అన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇస్తున్నాడు అన్నా? సంపాదించుకున్నాడు కాబట్టి ఇస్తున్నాడు అవునా? ఎలా సంపాదించుకున్నాడన్నా? మీరిచ్చిన అధికారంతో సంపాదించుకున్నాడు అవునా? గుట్కా, మట్కా, బెట్టింగ్, పేకాటలు అన్నీ చేస్తాడట కదా. ఆఖరికి భూ కబ్జాలు, హత్యలు కూడా చేస్తాడట మీ ఎమ్మెల్యే అవునా? అవినీతిలో తారాస్థాయికి చేరిందట ప్రొద్దుటూరు, నిజమేనా? మీకోసం ఎప్పుడైనా వచ్చాడా? మీకోసం ఏదైనా పని చేశాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి అన్నా. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పక్షాన నిలబడే పార్టీ. అందుకే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ ఇల్లులు వచ్చాయి అంటే ఎలా వచ్చాయన్నా? ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి వచ్చాయి. ఆ తర్వాత మీకు ఏదైనా మేలు జరిగిందా? ఏమా 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలలో బతుకులు ఏమన్నా బాగుపడ్డాయా? ఏదైనా అభివృద్ధి చెందిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి. మరి మన రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? ఎవరు చేశారన్నా? చంద్రబాబు చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఇద్దరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీతో దోస్తీకి మొత్తం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారే. కనీసం రాజధాని ఉందన్నా మనకు? ఏమన్నా హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుర్చీ టోపీ ఉంది. మనకేం చేశారు ఈ నాయకులు? ప్రతిపక్షంలో ఉండి, అధికార పక్షంలో ఉండి ఏ ఒక్కరు పట్టించుకుంటున్నారన్నా? బీజేపీ మనకు అన్యాయం మీద అన్యాయం చేస్తూనే పోతున్నా అదే బీజేపీ పార్టీతో వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టారు. మన బిడ్డల భవిష్యత్ అంతా తాకట్టు పెట్టారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమైందా డబ్బంతా? ఎక్కడ చూసినా అవినీతి జరుగుతుంది. ఆఖరికి లిక్కరు, మద్యంలో కూడా అన్నా ఓన్లీ క్యాష్ అట కదా అవునా? మరి ఏమైతుందా డబ్బంతా? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. అన్ని ధరలు పెరిగిపోయాయి కదా. క్వార్టర్ బాటలు పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటాయి, ఇక్కడ 200 రూపాయలు ఉందమ్మా అంటున్నారు. నిజమేనా? కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు. పెట్రోల్, డీజిల్, నూనె, చక్కెర అన్ని పిరమైపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 11 వస్తువులు ఇచ్చారు రేషన్ కు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారన్నా? ఎన్ని ఇస్తున్నారు? 1, 2? అమ్మఒడి అన్నారే, ఎంతమందికి వస్తుంది తల్లి? ఒక్కరికే వస్తే మరి మిగతా బిడ్డలు ఏం చేయాలి? దత్తత ఇచ్చేయండి, జగన్ రెడ్డికే దత్తకి ఇచ్చేయండి.
అమ్మా అన్ని ధరలు పెరిగిపోయాయి. బటన్ నొక్కాను మీకు డబ్బులు ఇచ్చాను అంటున్నాడే. మీకు డబ్బులు ఇచ్చింది ఎంత, ఆయన తీసుకుంటున్నది ఎంత తల్లి? ఒక చేత్తో వెండి చంపిస్తూ ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు. మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ చేత ఖర్చు పెట్టించేది 1000 రూపాయలు. ఎవరు బాగుపడ్డారమ్మా? మీకు ఏమైనా మేలు జరిగిందా? ఏదైనా కూడబెట్టుకున్నారా? ఏదైనా బ్యాంకులో ఉందా? మొత్తం వచ్చిందంతా ఖర్చు అయిపోతుంటే మరి ప్రజలు ఎలా బతకాలి?